ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి ఆగస్టు 19వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైందని చెప్పవచ్చు. అందులోనూ సోమవారం కలిసి రావటం అనేది ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఆ పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం అంటే కూడా అంతే ఇష్టమంట. కాబట్టి ఈశ్వరునికి ఇష్టమైన సోమవారం రోజున పౌర్ణమి రావటం చాలా విశేషం. మరి అటువంటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే చాలు, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది వర్తిస్తుంది. ఇక మీ జీవితం ధన్యమైనట్టే. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సోమవారం నాడు పౌర్ణమి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో శివుడి పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది. శివునికి ఈరోజు పూజిస్తే మాత్రం మీకు పట్టిందల్లా బంగారం అయినట్లే అవుతుంది. ఈ రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు మాత్రమే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ బొట్టు అనేది పెట్టకూడదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి ఆయనకు కుంకుమ శరీరానికి వేడి చేస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు తపస్సుకు భంగం కలగకుండా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే మాత్రం శివునికి ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. పరమేశ్వరుని పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను కూడా పెట్టకూడదు. పసుపు రంగులో ఉన్న పువ్వులను పెట్టడం వలన గురుబలం పెరుగుతుంది. శివుణ్ణి పూజించటం వలన ముఖ్యంగా పౌర్ణమి రోజు శివాలయంలో ఉన్న శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మాత్రం అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. మీరు ఏది కావాలని కోరుకున్నా అది ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. శివాలయానికి వెళ్ళలేని వారు కనీసం ఇంట్లో ఉన్న ఏదైనా శివలింగానికి లేదు అంటే శివుని ఫోటోకైనా సరే పూజ చేసుకోవటం వలన గంగాజలాన్ని ఫోటో మీద అయితే కనుక చిలకరించడం వలన కూడా పూర్తి ఫలితం అనేది వస్తుంది. ఆ శ్రావణ పౌర్ణమి రోజున నువ్వులు పంచదార కలిపి తీసుకుంటే కూడా మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టుని ముట్టుకుని నమస్కారం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు మరియు దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి అలాగే విష్ణువు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున వీలైనంత వరకు రావి చెట్టును ముట్టుకోవటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు మొదట్లో పాలు పోసి ఒక దీపం కనుక వెలిగించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ పౌర్ణమి నాడు అనగా శనివారం రోజు రాఖీ పండుగ కూడా వచ్చింది. మీ సోదరులకు రాఖీ కట్టాలి అంటే మధ్యాహ్నం 1:30 తర్వాత నుండి కట్టండి. ఎందుకంటే ఉదయం 10 గంటల నుండి భద్రకాలం ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1:30 వరకు ముగుస్తుంది. ఈ భద్రకాలంలో సోదరులకు రాఖీ కడితే రాఖీ కట్టిన వారికి అలాగే కట్టించుకున్న వారికి కూడా ఎంతో ఆర్థికంగా సమస్యలు అనేది వస్తాయి. కాబట్టి భద్రకాలం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల లోపు రాఖీ కట్టవచ్చు. అయితే శ్రావణ పౌర్ణమి నాడు ఆగస్టు 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:55 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ ముహూర్తం చాలా శక్తివంతమైంది. ఈ అభిజిత్ ముహూర్తంలో కొన్ని పరిహారాలు చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు అనేది అందుకుంటారు. కాబట్టి మధ్యాహ్నం ఈ అభిజిత్ ముహూర్తంలో అంటే 12 నుండి 12:55 మధ్యలో మీ కాలికి నల్లదారం కట్టుకోవటం వలన ఆర్థిక పరంగా మీ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. ముందుగా ఒక నల్లదారాన్ని తీసుకుని అది పూజ గదిలో పెట్టి మీరు పూజ చేసుకున్నంతసేపు ఆ నల్లదారాన్ని అక్కడే పెట్టి తర్వాత దాన్ని కాలికి కట్టుకోవాలి. ఇది అత్యంత దైవశక్తి గలదిగా మారుతుంది. కాబట్టి దాన్ని ఆడవాళ్ళు అయితే కనుక ఎడమకాలికి, మగవాళ్ళు అయితే కనుక కుడికాలికి కట్టుకోవాలి. అలాగే చాలామందికి ఎక్కువ నరదృష్టి తగులుతుంది. నరదృష్టి ఉంటే నల్లరాయిన పగులుతుంది అంటారు. అటువంటి నరదృష్టి కనుక ఉంటే కుటుంబంలో ఎన్నో రకాల బాధలు అనేది వస్తాయి. ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి మన ఇంటి మీద నరదృష్టి అనేది పడకుండా ఉండాలి అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూట కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఉప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీ అమ్మవారి నివాసం అక్కడ ఉంటుంది.
కాబట్టి పౌర్ణమి రోజున మధ్యాహ్నం ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సాయంత్రం కూడా పౌర్ణమి శుభగడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు అమృత గడియలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో బ్లూ మూన్ ఏర్పడబోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చంద్రుడికి నమస్కారం చేస్తూ ఆ కోరికను గనక తలుచుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నిద్రలేచి తలస్నానం చేయాలి. పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజున నలుపు రంగు బట్టలను ధరించకూడదు. అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజున మాంసము, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే మన పాపాలన్నీ నశిస్తాయి. గాయత్రి మంత్రం జపించలేని వాళ్ళు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని ఏదైనా 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, షేవింగ్ లాంటివి పనులు చేయకూడదు. కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారిని లేదంటే శివుడిని పూజిస్తే గనక పుణ్యఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఎంతటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.